Hello everyone, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జన్ ఏఐ తెలుగు. టుడే ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ గూగుల్ క్లౌడ్ రన్. ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేసినప్పుడు దాన్ని ఎలా డిప్లాయ్ చేస్తామో గూగుల్ కోబర్నెటిస్ ఇంజిన్లోను లేదా గూగుల్ క్లౌడ్ రన్ గూగుల్ క్లౌడ్ ఫంక్షన్స్లోను ఎలా డిప్లాయ్ నాట్ ఓన్లీ ఇది గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ మీద నేను డిప్లాయ్ చేస్తున్నాను. ఇలాగే కాదు, మనం ఆన్ ప్రెమిసెస్లో డిప్లాయ్ చేయొచ్చు, లేకపోతే గూగుల్ కానీ అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్లో కానీ ఏ క్లౌడ్ అయితే మీ ఎంటర్ప్రైజెస్లో వాడుతున్నారో ఆ క్లౌడ్ మీద డిప్లాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు గూగుల్ క్లౌడ్లో ఒక అప్లికేషన్ని ఎలా డిప్లాయ్ చేస్తారనే దానికి మీకు చిన్న డెమో చూపిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే జనరేటివ్ ఏజెంట్కి మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ నేర్చుకుంటున్నారో, ఫ్రెషర్స్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ ఉంది వేరే డొమైన్స్ చదవాలన్నా కానీ, ఎందుకంటే ఇప్పుడు మనం నేర్చుకునేది ఏదైనా కానీ ఫ్యూచర్లో యూజ్ అవ్వాలన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎంతమంది అయితే జాబ్స్ లే ఆఫ్ అవుతున్నాయో అనేది ఏ మీద క్లాడే అనే దాని మీద అపోహలు ఉన్నాయి కదా, అవన్నీ డే టు డే చేసే వర్క్స్ ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో, డిపెండెన్సీ ఉందో వాటి మీదే జాబ్స్ పోయే ఛాన్స్ ఉంది. సపోజ్ మనం ఈ చాట్ బాట్లు కానీ వీటినన్నింటినీ ప్రిపేర్ చేయాలి, క్రియేట్ చేయాలంటే ఇక్కడ కూడా రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ స్టఫ్ నేర్చుకుని ఉంటారో వాళ్ళకి మనకి జాబ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉండేది అనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కమెంట్ రూపంలో చెప్తే నేను ఈజీగా 1 మంత్ కానీ అట్లీస్ట్ ఎలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా ఈజీగా నేను మీకు నేర్పిస్తాను. ఓకేనా? ఇది మీరు చూస్తున్నా కానీ, లేకపోతే మీకు ఉపయోగపడినా, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైతే ఉపయోగపడిద్ది అనుకుంటున్నారో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇది డిప్లాయ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఇది నేను ఆల్రెడీ గూగుల్ క్లౌడ్లో నా అకౌంట్ ఉందన్నమాట. ఇక్కడ మనం ఎలా డిప్లాయ్ చేయాలి అది గూగుల్ క్లౌడ్ అనమాట. దిస్ ఈస్ ద హోమ్ పేజ్ ఆఫ్ గూగుల్ క్లౌడ్ అనమాట. ఇక్కడ క్రియేట్ జెమినీ ఏపీఐకి, క్రియేట్ ఎన్ ఏజెంట్, క్రియేట్ వర్చువల్ మిషన్, రన్ ఏ క్వైరీ ఇన్ బిగ్ క్వైరీ, డిప్లాయ్ అన్ అప్లికేషన్, క్రియేట్ ఏ స్టోరేజ్ బకెట్. ఇప్పుడు ఈ స్టోరేజ్ బకెట్ అంటే ఏంటి, క్రియేట్ వర్చువల్ మిషన్ ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ కుబర్నెటిస్ క్లస్టర్ ఎలా క్రియేట్ చేస్తాం, డిప్లాయ్ అన్ అప్లికేషన్ క్లౌడ్ రన్లో మీకు నేను డిప్లాయ్ చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు జనరల్గా ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి అంటే మినిమం బేసిక్స్ ఏంటంటే సింపుల్గా చెప్తాను ఏనండి. ఎప్పుడైనా సరే మీరు ఒక ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్లో కనుక మీరు డిప్లాయ్ అయ్యింటే ఆ ఆ కోడ్, ఆ ప్రాజెక్ట్ కోడ్ మొత్తం ఒక రిమోట్ రిపాజిటరీలో ఉంటుంది. దాన్ని ప్రొడక్షన్ కోడ్ అంటారు అనమాట. ఆ ప్రొడక్షన్ కోడ్ని గిట్ హబ్ అయితే గిట్ హబ్, బిట్ బకెట్ అయితే బిట్ బకెట్, గిట్ ల్యాబ్ అయితే గిట్ ల్యాబ్ ఆ రిమోట్ రిపాజిటరీలో స్టోర్ చేస్తారు. లేకపోతే అజూర్ డెవాప్స్లో కానీ, అజూర్ లేకపోతే గూగుల్ క్లౌడ్ స్టోరేజ్లో కానీ ఎక్కడో దగ్గర స్టోర్ చేస్తే దాన్ని ఏం చేయాలంటే మనం ఆ రిపాజిటరీని మనం క్లోన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లోన్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే వర్క్ ఇచ్చారో, బగ్స్ ఇచ్చారో వాటిని ఫిక్స్ చేసి మళ్ళీ వాటిని రిమోట్ రిపాజిటరీలో పంపించడానికి ముందుగా మనం యూనిట్ టెస్ట్ చేయాలి, లింక్ తీసుకోవాలి. అన్ని చేసిన తర్వాత గిట్లో ఆ రిపాజిటరీలో కమిట్ చేసిన తర్వాత పిఆర్ రైట్ చేస్తే వాళ్ళు దాన్ని మెర్జ్ చేసి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఏదన్నా మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ ఇస్తారు. మళ్ళీ చేసి టెస్ట్ చేసి మళ్ళీ పంపిస్తున్నారు. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇలా చేసిన తర్వాత ఈ అప్లికేషన్ని డెవలప్ చేసావు. కాకపోతే ఈ అప్లికేషన్ డెవలప్ చేసి మన దగ్గరే ఉంచుకుంటే ఏమైనా యూజ్ ఉందా? లేదు కనుక దాన్ని సర్వింగ్ అంటారు అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెర్మినాలజీ. సర్వింగ్ అంటాం, మోడల్ సర్వింగ్ అంటాం. ఈ మోడల్ సర్వింగ్ ఏంటంటే చూడండి ఒకసారి గుర్తు. ఇక్కడ సర్వింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో కానీ, లేకపోతే ఫంక్షన్లో కానీ, హోటల్లో కానీ ఏదైనా ఒక ఐటమ్స్ ప్రిపేర్ చేసిన తర్వాత వాటిని సర్వీస్ కనుక చేస్తేనే ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వచ్చు. అదే సర్వీసింగ్ అంటారు సార్. సర్వీసింగ్ కంపెనీస్ ఏదైనా కానీ, ఇప్పుడు ఉబెర్ కానీ, ఓలా కానీ, వాళ్ళు యాప్ క్రియేట్ చేయడమే కాదు, ఆ సర్వీస్ ఎండ్ యూజర్కి ఇవ్వగలిగితే ఆ అప్లికేషన్ కానీ వాళ్ళు యూజ్ చేసుకుంటే వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్ ఒక సార్థకత ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం అప్లికేషన్ని పబ్లిక్ డొమైన్లో కనుక ఇస్తే యూజర్స్ యూజ్ చేసుకొని వాళ్ళ అనుగుణంగా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడితేనే అది సర్వింగ్ అయింది అనమాట. దాన్ని సర్వింగ్ అంటాం. ఇక్కడ మోడల్ సర్వింగ్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా డిప్లాయ్ చేసే ముందు ఇలా చేస్తాం, తర్వాత క్లౌడ్లో డిప్లాయ్ చేయొచ్చు. తర్వాత ఏం చేయాలి, అలా చేసిన తర్వాత రిమోట్ రిపాజిటరీలోకి వెళ్ళిన తర్వాత గిట్ హబ్ ఆర్ గిట్ హబ్ యాక్షన్స్ కానీ, బిట్ బకెట్ యాక్షన్స్ కానీ తీసుకొచ్చి దాన్ని అక్కడ గిట్ హబ్ నుండి జెనికిన్స్ ఇంటిగ్రేషన్ చేసి బిల్డ్ జాబ్స్ క్రియేట్ చేసి. జాబ్ అంటే ఏంటంటే షెడ్యూల్డ్ అనమాట. ఎప్పుడు మన డేటా సపోజ్ ఎనీథింగ్ డేటా చేంజెస్
ఇన్ ది గిట్‌హబ్ రిపాజిటరీలోకి వచ్చినప్పుడు గిట్‌హబ్ యాక్షన్స్‌లోకి వచ్చి జెన్కిన్స్ పైప్‌లైన్ యాక్టివేట్ అయ్యి అక్కడ గిట్‌హబ్ జెన్కిన్స్‌లో మనం ఎక్కడైతే డిప్లాయ్ చేయాలనుకున్నామో గూగుల్ క్లౌడ్ రన్స్ జేకేఈస్‌లో గాని లేకపోతే డిప్లాయ్‌మెంట్ ఎక్కడైతే చేస్తున్నామో అలా చేసేటప్పుడు ఇవన్నీ చేస్తారనమాట. డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసాం. దాన్ని డాకర్ ఫైల్ క్రియేట్ చేయాలి. డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఆ డాకర్ ఇమేజ్ క్లస్టర్స్ క్రియేట్ చేసి ఆ క్లస్టర్ ఎన్ని పోర్ట్స్ తీసుకోవాలి, అప్లికేషన్ ఎక్కడ సర్వ్ అవ్వాలి, ఏదైనా ఇష్యూస్ వస్తే ఎలా తీసుకోవాలి, లేటెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు లేకపోతే పాడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు, మెమరీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి అనేది తర్వాత మీకు క్లియర్‌గా, నీట్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఇప్పుడు క్లౌడ్ రన్‌లో ఎలా ఉపయోగిస్తాం, ఎలా డిప్లాయ్ చేస్తాం, ఇది చాలా టఫెస్ట్ అనమాట. అంటే తర్వాత మానిటరింగ్ ఎలా చేయాలి, డిప్లాయ్ చేసిన తర్వాత డాష్ బోర్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, లేటెన్సీ మెట్రిసెస్ ఎలాగ చెక్ చేసుకోవాలి, మోడల్ పెర్ఫార్మెన్స్ ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ మోడల్ పెర్ఫార్మెన్స్ రెడ్యూస్ అవుతుంటే మనం ఎలా రీ ట్రైనింగ్ చేయాలి ఆ మోడల్‌ని. ఇవన్నీ మీకు తర్వాత చిన్న చిన్నగా ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇప్పుడు ముందుగా ఇక్కడ ఏం చేయాలంటే, ముందుగా ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే గూగుల్ క్లౌడ్‌లోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ దీని మీద ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఐడి నాకంతా క్రియేట్ అయింది గనుక నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డిప్లాయ్ ఆన్ అప్లికేషన్ ఇప్పుడు ఒక గూగుల్ క్లౌడ్ రన్‌లో తీసుకుంటానన్నమాట. క్లిక్ చేయండి. డిప్లాయ్ ఆన్ గూగుల్ క్లౌడ్ రన్ మీద క్లిక్ చేస్తే ఇలాగ వస్తదన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ హెల్లో బాలా ఫస్ట్ నేను ఐ హావ్ ఆల్రెడీ డిప్లాయిడ్ అనమాట. ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశాను. తర్వాత ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ది క్లౌడ్ రన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయంటే ఓవర్ వ్యూ అన్నమాట. ఏముంది మోస్ట్ యూజ్డ్ రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి కదా. ఎప్పుడు సర్వీస్ 1 అవర్ ఎగోనే నేను చేసింది ఇది. తర్వాత ఇక్కడ ఏముంది చూడండి. ఇక్కడ చూడండి కన్ కనెక్ట్ రిపాజిటరీ. మనం మన వేరే రిపాజిటరీస్ ఇక్కడ కనెక్ట్ చేయాలా, లేకపోతే డిప్లాయ్ కంటైనర్, ఎప్పుడైతే డిప్లాయ్ ఏ వెబ్ సర్వీస్, డిప్లాయ్ ఏ వెబ్సైట్ ఆర్ ఏపీఎస్, లేకపోతే క్రియేట్ ఏ బ్యాచ్ జాబ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ వర్కర్ పూల్, రన్ స్క్రిప్ట్స్ క్రాన్ జాబ్స్ ఆర్ ప్యారలైజ్ డేటా ప్రాసెసింగ్ వర్క్లోడ్స్. ఇక్కడ ఏం చేస్తామంటే క్రియేట్ జాబ్ అంటే ఈ జాబ్ ఎప్పుడు డేటా అనేది ఈ మన ఎక్కడైతే రిపాజిటరీలో ఉంది అక్కడికి రావాలి అనేది జాబ్స్ అంటాం, షెడ్యూల్స్ అంటాం, ఈవెంట్స్ అంటాం, ట్రిగ్గర్స్ అంటాం. ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైతే హిట్ అయిందో అప్పుడు ఆ అప్లికేషన్‌ని ఆటోమేటిక్ చేసేయడానికి సీఐసీడీ పైప్‌లైన్స్ ఇవన్నీ వస్తాయి. దాన్ని జాబ్ అంటాం, లేదా క్రాన్ జాబ్ అంటాం. స్క్రిప్ట్స్ గాని ఏదైనా చేస్తాం. తర్వాత ఇక్కడ డిప్లాయ్ వెబ్ సర్వీస్ గాని ఇప్పుడు ఇక్కడ ఈ క్లౌడ్ రన్ అనేది ఏందంటే చాలా టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుందన్నమాట. నోడ్ జేఎస్ గాని, పైథాన్‌లో గాని, గో గాని, జావా గాని, పీహెచ్‌పీ, డాట్ నెట్, రూబీ ఇలాంటి ఏ లాంగ్వేజెస్‌లో రాసిన అప్లికేషన్స్, డెవలప్ చేసిన అప్లికేషన్స్ కూడా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ డిప్లాయ్ చేశాను కదా! ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్‌కి వస్తే చూడండి ఈ సైడు. ఇక్కడ ఏముందంటే సర్వీసెస్ ఉంది, జాబ్స్ ఉంది, వర్కర్ పూల్స్ ఉన్నాయి. తర్వాత డొమైన్ మ్యాపింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా సర్వీసెస్‌లోకి వెళ్ళండి. సర్వీసెస్ అనేది ఏంటి? జాబ్స్ అనేది ఏంటి? తెలుసుకోవాలి కదా మనం. ముందు సర్వీసెస్‌కెళ్తే ఇప్పుడు మనం ఒక సర్వీస్ క్రియేట్ చేయాలి. ఒక సర్వీస్‌ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ డిప్లాయ్ కంటైనర్ ఉంది. లేదా కనెక్ట్ రిపోస్ గాని, రైట్ ఏ ఫంక్షన్ గాని, ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి 1 అవర్ క్రితమే అనమాట. ఇక్కడ చూడండి. ఈ సర్వీస్ అనేదండి ఎక్స్పోజ్ ఏ యూనిక్ ఎండ్ పాయింట్. మనకు ఒక ఎండ్ పాయింట్ వస్తుంది. ఎండ్ పాయింట్ ఏంటంటే ఎక్కడ మనం ఈ అప్లికేషన్ డిప్లై చేయాలి, యూజర్ ఎక్కడి నుంచి ఆ అప్లికేషన్ యూజ్ చేసుకోగలుగుతాడు అనే దాన్ని ఎండ్ పాయింట్ అంటాం. ఎండ్ పాయింట్ అండ్ ఆటోమేటికలీ స్కేల్స్ ది అండర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు హ్యాండిల్ ఇన్కమింగ్ రిక్వెస్ట్. మనం స్కేల్స్ అంటే ఏంటంటే స్కేలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కేల్ అనేది ఎందుకు మెజర్ చేసుకోవడానికి వాడతాను తెలుసు కదా. ఇక్కడ స్కేలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన అప్లికేషన్స్ మీద రిక్వెస్ట్స్ అంటే నంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఎక్కువగా వస్తున్నప్పుడు, నంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ అవుతున్నప్పుడు అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి లోడ్ ఉంటుంది అనమాట. ఎంతమంది ఒకేసారి 1 మినిట్లోను 1 అవర్లోను ఎంతమంది లోడ్ వస్తుంది, ఆ లోడ్ బిజీ అవర్స్ అంటే ఏంటి, ఎప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఇన్ఫరెన్సెస్ అంటే సర్వర్స్ని మనం ఇంక్రీజ్ చేస్తుంటాం అనమాట. దాన్ని లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. ఆ లోడ్ బ్యాలెన్సింగ్‌లో హారిజాంటల్, వర్టికల్ పోర్ట్ స్కేలర్ అని, లేకపోతే వర్టికల్ పోర్ట్ యాక్సెస్ అని ఉంటదనమాట. తర్వాత ఇప్పుడు మనకేం చేస్తామంటే, ఇక్కడ ఈ సర్వర్స్ అనేది బిజీగా ఉండకుండా మనం ఏం చేయాలి, ఆ డేటా వచ్చేటప్పుడు స్ప్లిట్టింగ్ చేస్తూ ఉండాలనమాట. దాన్ని లోడ్ బ్యాలెన్సర్ అంటాము. ఇక్కడే ఎనీ రిక్వెస్ట్ వస్తున్నప్పుడు స్కేల్ డౌన్ చేస్తాం. ఎక్కువ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మోర్ మెమరీని ఇంక్రీజ్ చేయడము, తర్వాత ప్రాసెస్ స్పీడ్‌ని ఇంక్రీజ్ చేయడము అలా చేస్తాం. ఒకవేళ తక్కువగా రిక్వెస్ట్ వచ్చినప్పుడు మెమరీ సైజ్ అంటే మెమరీ సేమ్ యాజ్ ఇట్ ఈజే. తర్వాత ఈ సర్వీసెస్‌ని మనం తగ్గిస్తూ ఉంటాం అనమాట. ప్రాసెస్‌ని. అలా చేయడానికి ఈ సర్వీస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత డిప్లాయ్ ఏ కంటైనర్ ఇమేజ్. కంటైనర్ ఇమేజ్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక
అప్లికేషన్ డెవలప్ చేసామో ఆ అప్లికేషన్ని డెవలప్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడాము, దాని వర్షన్ ఏంటి, ఏ రిక్వైర్మెంట్స్ యూజ్ చేసి ఆ అప్లికేషన్ డెవలప్ చేసాము, రిక్వైర్మెంట్స్, అప్లికేషన్ నేమ్ యాప్ అని కానీ, లేకపోతే దాన్ని కాపీ చేసుకోవాలి, ఎక్కడి నుంచి అది లోడ్ కావాలి, తర్వాత ఏ పోర్ట్ మీద దాని వర్క్ కావాలని చెప్పేసి సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఆ అప్లికేషన్ సంబంధించిన మొత్తం అన్ని సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ లాగా మనం ఒక ఫైల్ లా క్రియేట్ చేస్తాం. దాన్ని డాకర్ ఫైల్ అంటారు. ఆ డాకర్ ఫైల్ కాస్త మనం ఏం చేయాలంటే డాకర్ ఇమేజ్ కన్వర్ట్ చేయాలి. ఎలాగా? మనం సిఎల్ఐ వాడుకోవచ్చు, కమాండ్ ప్రాంప్ట్ వాడుకోవచ్చు. ఇలా అన్ని చేసిన తర్వాత దాన్ని ఆ డాకర్ ఇమేజ్ని బిల్డ్ డాకర్ టీ అని చెప్పేసి, డాకర్ బిల్డ్ అని చెప్పేసి టీ అని పెట్టేసి ఏ ఇమేజ్ పోతుందో ఆ పేజ్ పోతుంది ఇమేజెస్ అది క్రియేట్ అయిపోతుందంట. అలా క్రియేట్ అయిపోతుంది. ఆ కంటైనర్ పాత్ ఎక్కడ ఉందో అలా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇలా చేసిన తర్వాత అది కంటైనర్ ఇమేజ్ అంటాం. తర్వాత సోర్స్ కోడ్, లేకపోతే డైరెక్ట్గా మన సోర్స్ కోడ్ని యాస్టీజ్కి తీసుకొచ్చేసి డిప్లాయ్ చేయొచ్చు. దిస్ ఈజ్ అనదర్ వే. ఆర్ ఫంక్షన్ టు క్రియేట్ యాన్ సర్వీస్, లేకపోతే ఫంక్షన్స్ క్రియేట్ చేసి క్లౌడ్ ఫంక్షన్స్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇలాగ కూడా మనం డెవలప్ చేయొచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, సారీ, ఇక్కడ చూడండి, ఇక్కడ డిప్లాయ్ కంటైనర్ ఉంది, కనెక్ట్ రిపో ఉంది, లేకపోతే రైట్ ఫంక్షన్స్ మన ఓన్ ఇక్కడ రైట్ రాసేసి డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇప్పుడు మనం డిప్లాయ్ కంటైనర్ మీదకి వెళ్దాము. ఈ డిప్లాయ్ కంటైనర్ మీదకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఉంది, డాకర్ హబ్ ఉంది. ఇప్పుడు డిప్లాయ్ వన్ రివిజన్ ఫ్రమ్ యాన్ ఎగ్జిస్టింగ్ కంటైనర్ ఇమేజ్. ఇప్పుడు ఏమన్నామంటే ఇక్కడ ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ అంటే ఇప్పుడు ఏదైతే మనకి కోడ్ ఉందో ఆర్టిఫాక్ట్స్ అంటే ఆ కోడ్ మొత్తాన్ని డాకర్ ఇమేజ్ మొత్తం ఆర్టిఫాక్ట్లోకి ఆ రిజిస్టర్లోకి పంపించాలి. తర్వాత డాకర్ హబ్ నుంచి ఫుల్ చేసుకుంటాం. అలాగా లేకపోతే గిట్ హబ్ కానీ, గిట్ ల్యాబ్ కానీ, బిట్ బకెట్లో కానీ మనకి రిపాజిటరీ ఉంటుంది. అక్కడ ఆ రిమోట్ రిపాజిటరీని తీసుకొచ్చి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అక్కడ యూఆర్ఎల్ ఇచ్చేసుకోవచ్చు. కంటైనర్ ఇమేజ్ ఎక్కడైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. కాన్ఫిగరేషన్, ఆ సర్వీస్ నేము, ఎక్కడ ఏ రీజియన్లో వర్క్ అవ్వాలి, తర్వాత ఎండ్ పాయింట్, దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ అనమాట. దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్. తర్వాత అథెంటికేషన్ ఎలాగా, ఇప్పుడు మనకి పబ్లిక్ అంటే అందరూ యూజ్ చేసుకోవాలి, లేకపోతే ప్రైవేట్ అథెంటికేషన్ ఇవ్వాలా, లేకపోతే రిక్వైర్ అథెంటికేషన్, సెలెక్ట్ బిట్వీన్ ఐడెంటిటీ అంటే ఎవరికైతే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఉందో, ఎవరైతే యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రం యూజ్ చేసుకోవాలి, అయితే పబ్లిక్ డొమైన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఈ అప్లికేషన్ మనం గూగుల్ క్లౌడ్ వాడతాం, గూగుల్ క్లౌడ్ అయినా కానీ, అమెజాన్ కానీ, ఏ క్లౌడ్ ప్రొవైడర్ అయినా ఇది పే యాజ్ యూ గో సర్వీసెస్ కనుక మనం ఎంత టైం ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోవాలి, ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, ఎంత టైం అనేది దాన్ని చేసి మనీ పే చేయాలన్నమాట. ఇక్కడ ఎన్ని రిక్వెస్ట్ హిట్ అవుతున్నాయి బేస్డ్ ఆన్ దట్ మనం మనీ పే చేయాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఇన్స్టాన్స్ బేస్డ్ అంటే చార్జ్డ్ ఫర్ ది ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఇన్స్టాన్సెస్, ఫుల్ సిపియు ఫర్ ద ఎంటైర్ లైఫ్ టైమ్ ఈచ్ ఇన్స్టాన్సెస్. అలాగా స్కేల్, సర్వీస్ స్కేలింగ్ అనే ఆటో స్కేలింగ్ అంటే మినిమం నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ 0, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎన్ఐర్ పెంచుకోవచ్చు, మాన్యువల్ స్కేలింగ్ ఏం చేయొచ్చు. ఇంటర్నల్ అంటే ఇంక్రీస్ అంటే ఏంటంటే ఇక్కడేమో ఇక్కడ ఇంతకుముందు ఏం చేసాం మనం, ఇక్కడ అథెంటికేషన్ అనేది హౌ పీపుల్ యాక్సెస్ దట్ అప్లికేషన్ ఓన్లీ. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఇంగ్రేస్ అనేది ఏంటంటే ఇంటర్నల్ అనమాట. ఇంటర్నల్ అంటే ట్రాఫిక్ ఎలా ఉంటుంది, నెట్వర్కింగ్ అనమాట. ఇక్కడ అలో ట్రాఫిక్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్, షేర్డ్ విపిసి అండ్ విపిసి సర్వీస్ కంట్రోల్స్ పెరిమీటర్. తర్వాత ట్రాఫిక్ ఫ్రమ్ అనదర్ క్లౌడ్ రన్ సర్వీసెస్ మస్ట్ బి రూటెడ్ త్రూ విపిసి, వర్చువల్ ప్రైవేట్ కనెక్టర్ అంటాము, కనెక్షన్ అంటాం. లేకపోతే అలో ట్రాఫిక్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సెస్, ఇందాక చెప్పాను కదా ఇలాగా. ఇది కనుక అడ్వాన్స్డ్ అనమాట. ఇంకా చూస్తే ఇక్కడ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, క్లౌడ్ రన్ ప్రైసింగ్ ఎలా ఉంటుంది. ఫ్రీ టైర్ కనుక ఫస్ట్ ఈ 1,80,000 విసిపి సెకండ్స్ పర్ మంత్ ఇస్తారు. ఫస్ట్ 3,60,000 గిగాబైట్ సెకండ్స్ పర్ మంత్ ఇస్తారు. 2 మిలియన్స్ రిక్వెస్ట్ పర్ మంత్ ఇస్తారు అనమాట. చెక్ పెయిడ్ ఫర్ టైర్స్ డీటెయిల్స్ కూడా తెలుసుకొని ఇలా చేసుకోవచ్చు. ఈ తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే నేను సింపుల్గా ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ కంటైనర్ ఇమేజ్ యూఆర్ఎల్ మనకి ఈ ఇమేజ్ అంటే మన అప్లికేషన్ ఒక ఇమేజ్ అనేది డాక్టర్ ఇమేజ్ ఎక్కడ ఉందో ఆ ఇమేజ్ పాత్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు జస్ట్ శాంపిల్ కనుక టెస్ట్ విత్ ఏ శాంపిల్ కంటైనర్, ఇక్కడ మన ఈ గూగుల్ క్లౌడ్లోనే ఒక శాంపిల్ కంటైనర్ ఉందన్నమాట. దాన్ని తీసుకుని ఇక్కడ చూడండి, షుడ్ లిజన్ ఫర్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఆన్ $పోర్ట్ డిఫాల్ట్ 8080 పోర్ట్ అనమాట, అండ్ నాట్ రిలే ఆన్ లోకల్ స్టేట్. హౌ టు బిల్డ్ ఏ కంటైనర్ అంటే ఇక్కడ కూడా మనకి తీసి చూపిస్తాను. తర్వాత ఫస్ట్ ఇక్కడ టెస్ట్ విత్ ఏ శాంపిల్ కంటైనర్ తీసుకోండి. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇది ఇమేజ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది కదా, ఇక్కడ హల్లో వచ్చింది కదా, ఇక్కడ హల్లో పేరు ఇప్పుడు ఏం చేద్దాం, నా పేరు కానీ లేకపోతే ఫస్ట్ బాగా
డెమోని ఇద్దాము. ఇలాగా ఇవి ఇయర్ ఆఫ్ యూఎస్ట్ వన్, తర్వాత ఎండ్ పాయింట్ URL తీస్తుంది అనమాట. అలో పబ్లిక్ యాక్సెస్ అని క్లిక్ చేయండి. తర్వాత బిల్లింగ్ రిక్వెస్టెడ్ పర్ పేజ్ అనమాట. తర్వాత ఇది ఆల్ తీసుకున్నాము. ఇది ఇంకే ఆటో స్కేలింగ్ 0 కానీ మ్యాక్స్ కానీ ఇవ్వచ్చు. తర్వాత క్రియేట్ కొట్టేసండి. ఇక్కడ అడ్వాన్స్డ్ లేక నేను వెళ్ళట్లేదు. ఇంకా కంటైనర్స్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, సెక్యూరిటీ అంటే ఏంటి, సేఫ్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవి తర్వాత మీకు ఇన్ డీటెయిల్గా నీట్గా అసలు హెల్త్ చెక్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ రిక్వెస్ట్ పర్ 300 పర్ సెకండ్స్, 80 మ్యాక్సిమం కౌంట్స్, ఇవన్నీ మీకు తర్వాత ఇన్ డీటెయిల్గా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి దానికి డాక్టర్ ఇమేజ్ క్రియేట్ చేసి అప్లి మరి అదే ఫంక్షన్స్ మనం ఎలా చేయాలి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా ఎలాగా డిప్లై చేయాలి, లేకపోతే ఇమేజ్ ద్వారా ఎలా డిప్లై చేయాలి, గిట్ హబ్ రిపాజిటరీస్ ఎలా డిప్లై చేయాలి అనేది నీట్గా క్లియర్గా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ నేను ఏమి డిస్టర్బ్ చేయను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్రియేట్ అని కొట్టేస్తాను. క్రియేట్ అని కొట్టేస్తాను. క్రియేట్ అయిపోయింది అనమాట. క్రియేట్ అయిపోయింది చూసారు కదా. వాళ్ళు ఫస్ట్ బాగా డెమో అని ఉంది కదా, ఇక్కడ సర్వీసెస్ కంప్లీట్ అయిపోయి, సర్వీసెస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి కంటైనర్స్ ఉంది, నెట్వర్కింగ్ ఉంది, సెక్యూరిటీ ఉంది, యామల్ ఫైల్ ఉంది. ఇప్పుడు కంటైనర్స్కి వచ్చేసరికి బిల్లింగ్ రిక్వెస్ట్ బేస్డ్ అనమాట. స్టార్ట్అప్ సిపియూ బూస్ట్ ఎనేబుల్డ్, కాన్కరెన్సీ 80, రిక్వెస్ట్ టైమ్ 30 సెకండ్ 300 సెకండ్స్, ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ డిఫాల్ట్, ఇమేజ్ డాకర్, పోర్ట్ 8080, బిల్డ్ సోర్స్, కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్స్, సిబియు లిమిట్, మెమరీ, ఇవన్నీ మనం కింద చూసాం కదా అవన్నీ అనమాట. ఇలాగా తర్వాత నెట్వర్కింగ్, సెక్యూరిటీ, యామల్ ఫైల్స్, వీటన్నిటి గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్కేలింగ్ ఆటో మినిమం 0 ఉంది, మ్యాక్సిమం 20 ఉంది అనమాట. ఇవి ఆటో స్కేలింగ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ద యూఆర్, ఇక్కడ మన ఎక్కడ ఉందంటే దిస్ ఈస్ ద హెలో ఫస్ట్ బాలా డెమో అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కంటైనర్లో. తర్వాత రీజియన్ యూరోప్, మనం ఎక్కడ ఈ కంటైనర్ అనేది మనం లోడ్ అయ్యింది అనేది అనమాట. రీజన్ అనమాట. ఇది యూఆర్ఎల్ అనమాట. ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అనుకోండి. ఇన్ఫార్మ్ రిసోర్స్ రిపోర్టర్ అంటారు కదా. సింపుల్ యూ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి హెల్లో ఫస్ట్ బాలా డెమో వస్తుంది. ఇప్పుడు మనం క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక పేజ్ రీనావిగేట్ అయ్యి ఇట్ ఈస్ ద డిఫాల్ట్ ఇమేజ్ క్రియేటెడ్ బై గూగుల్ అనమాట. కంగ్రాచులేషన్, సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్ ఏ కంటైనర్ ఇమేజ్ టు క్లౌడ్ రన్. దిస్ ఈస్ క్రియేటెడ్ రివిజన్ హెల్లో ఫస్ట్ బాలా క్లౌడ్ రన్ సర్వీస్ అనమాట. ఇది ప్రాజెక్ట్ ఐడి. ఇక్కడ చూడండి యూరోఫెస్ట్ ఎనర్జీసీ ప్రాజెక్ట్, మై ప్రాజెక్ట్ ట్రాక్, దిస్ ఈస్ ద మై ప్రాజెక్ట్ ఐడి, పోర్ట్ నంబర్స్, ఇవన్నీ ఉంటుంది అనమాట. బిల్డ్ అండ్ అప్లై, క్లిక్ స్టార్ట్, వీటన్నిటి గురించి ఇంకా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. దిస్ ఈజ్ స్మాల్ వీడియో రిగార్డింగ్ అబౌట్ హౌ టు డిప్లాయ్ an application in the Google Cloud in the క్లౌడ్ రన్ అనమాట. క్లౌడ్ రన్లో ఎలా డిప్లాయ్ చేస్తాం, క్లౌడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ అంటే ఏంటి, క్లౌడ్ బకెట్స్ అంటే ఏంటి, జీసీసీ క్లౌడ్ అంటే ఏంటి, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటి, తర్వాత విఎం వర్చువల్ మిషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఐఏఎం సర్వీస్ని ఎలా యూజ్ చేయాలి, తర్వాత మనకి ఇంక ఈ వర్టెక్స్ కానీ ఏడికే కానీ ఏజెంట్ డెవలప్మెంట్ టూల్ కిట్ కానీ ఏజెంట్ ఏజెంట్ కమ్యూనికేషన్ ఎలా చేసుకోవాలి, ఎంసీపీ సర్వర్స్, ఈ అప్లికేషన్స్ ఇంటిగ్రేషన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, మైన్యూట్ డౌట్స్ ఉన్నా కానీ కంగారు పడద్దు, చాలా ఈజీగా నేర్పిస్తాను విత్ ప్రాక్టికల్స్తో సహా. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లో కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ అప్, మీ బాలకృష్ణ. బాయ్ బాయ్, టేక్ కేర్.